రాజీనామా చేయాలి విశ్వాసం సృష్టించి రాజీనామా చేసిన విద్యాసంస్థలు ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం అవుతాయి. ఆ డిమాండ్ దాని మట్టుకే ఉండే. దాని తర్వాత ఇంకొక డిమాండ్, సెకండ్ అండ్ థర్డ్ డిమాండ్లు పెట్టినారు. వాళ్ళు పెట్టింది ఏంటంటే ఒకటి ₹1 కోటి ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అనేది, ఇంకొకటి ఏంది కేసులు పెట్టినా విడ్రా చేసుకోవాలి తప్పుడు కేసులు, ప్లస్ పోలీసు వాళ్ళు ఎవరైతే అరాచకం చేసిరో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలనే దాన్ని ఉన్నది. విద్యా వ్యవస్థ మీద సమూలంగా మార్పు జరగాలని చెప్పని మా బొట్టలో చాలా ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. మేము కూడా అసలు తెలంగాణ ఉద్యమంలో వచ్చింది కూడా ఈ బడులు బంద్ అవుతున్నాయి, బడులల్లా చెట్ల కింద పోరగాళ్ళు నీడ తిరిగినట్టు తిరుగుతున్నారని పాటలు పాడుకుంటే 96 నుంచి తిరిగినాం. ఆ వ్యవస్థ ఏది మారతలేదు కనుకనే ఇవాళ మేము దాని మీద వర్క్ చేస్తున్నాం. సో ఇది ఉద్యమము, ఇది ఆగలే. ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోటి కాదు. అయితే దాంతో ఒక మెసేజ్ ఏంటంటే అకౌంటబిలిటీ అనేది స్టార్ట్ అయింది ఎక్కడనో దగ్గర. ఎవరు కూడా పవర్ఫుల్ కాదు ఈ దేశంలో, ప్రజల ముంగట ప్రజా ఉద్యమాల ముంగట ఎవరు పవర్ఫుల్ కాదు అనేది మాత్రం ఒకటి తేటతెల్లం అయిపోయింది. ఇది ఒక ఉదాహరణగా చూపించచ్చు. కానీ విద్యా వ్యవస్థ ఇప్పుడు కొఠారి కమిషన్ ఆల్రెడీ కమిషన్ ఉంది, ఎప్పుడో 1964 or 66లో చేసిన కొఠారి కమిషన్ ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ కాలే. ఈయన కొత్తది వచ్చి కొత్తది పెట్టి ఇప్పుడు పెట్టి ఆ ఇన్ఫోసిస్ అయినా పట్టుకొచ్చి పెట్టి దీన్ని ఎట్లా చేయాలనే చెప్పని 2 ఏళ్ల కింద ఇదే ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్పిండు, కొత్త అద్భుతమైన చట్టాలు తీసుకొచ్చినా బిడ్డ ఊహని తీసిపెట్టేది లేదని. ఇవాళ ఇంత కొట్లాడాల్సి వచ్చింది కదా. కమిటీలు వేసుడు కాదు, అక్కడ ఉన్నటువంటి వానికి మానసికంగా భారతదేశంలో విద్యా వ్యవస్థ మంచిగా ఉండాలని ఉండాలి. ఇప్పుడున్నటువంటి వాళ్ళ చేతిలో లేదు కాబట్టి ఒక నూతన రాజకీయ వ్యవస్థ దేశంలో రావాలి, ఇక్కడ కూడా రావాలి. దీనిలో కాంగ్రెస్ వాళ్ళు భాగస్వాములు ఉన్నారు, బీజేపీ వాళ్ళు భాగస్వాములు ఉన్నారు, రాష్ట్రానికి వస్తే బీఆర్ఎస్ వాళ్ళు కూడా భాగస్వాములు ఉన్నారు. వీరుడు ధర్మేంద్ర ప్రధాన్ ఇలా పార్లమెంట్ కాగానే బీజేపీ ఎంపీలు అందరూ కలిసి చాలా వరకు సన్మానం చేశారు. దాని మీద క్రాంతిలో స్పందన రేపిస్టులను వదిలిపెడుతున్నారబ్బా. ఆల్రెడీ మైనర్ బాలికలను రేపులు అత్యాచారం చేసిరని కంప్లైంట్ ఇచ్చిన కేంద్ర మంత్రినే వాళ్ళు పక్క కూర్చోబెట్టుకొని ముచ్చట పెట్టినాక ఈయనకు దండలేసుడు పెద్ద కథన. బండి సంజయ్దే ఉన్నది. నేను చెప్తున్న సెక్షన్ ప్రకారంగా చెప్తున్నా కదా, అన్ని కాదనమన్ రేవంత్ రెడ్డిని కాదనమని. ఇప్పుడు ఆయనే కదా ఇక్కడ సిపాయి, ఈయన రాజు ఇక్కడ ఈయనే కదా రేవంత్ రెడ్డే కదా. పోక్సోలా ఈ కేసు ఉన్నది అలాగే చెప్పాను, ఆయనే చెప్పిండు. ఈయన కూడా చెప్పిండు, రేవంత్ రెడ్డి అన్నాడు ఎవడైనా కానీ బొక్కల వారేసుడే అన్నాడు కదా. మరి ఆయనే చెప్పిండు నా కొడుకును బెయిల్ వస్తుంది అని అంటే ఆపినా అన్నాడు. అంటే నాకు తెలుసు కదా నేను సరెండర్ చేయలేదు అని చెప్పి బండి సంజయ్ అన్నాడు. నాకు చెప్పిర్రు వకీల్ సాబులు చెప్పిర్రు వస్తుంది అంటే అందుకే ఇన్ని రోజులు ఆపినా అన్నాడు. నీ దగ్గర ఎక్కడనో తెలుసు కదా. మరి పోక్సో చట్టం కింద నువ్వు దాచిపెట్టద్దు, సమాచారం తెలిస్తే కూడా నువ్వు ఆపొద్దు అని. ఆపితే నువ్వు చట్టరీత్యా నువ్వు కూడా పోవాలి కదా. మరి ఆయన కేంద్ర మంత్రిగా పక్క జరగాలి కదా. ఆయనే ప్రధానమంత్రి పక్క కూర్చోబెట్టుకొని మీటింగ్లు పెడుతుండే. ఇంకెక్కడిది జనం చూస్తలేరా? ఇప్పుడు నేను మాట్లాడే జనం కొత్తలేదా? మేము కొట్లాడతాం ఇంకా కొట్లాడతాం. అంటే తెలంగాణలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇగో ఈడ మూర్తిలో నిలబడరు కదా, 1200 మంది చచ్చిపోయారు, 369 మంది అప్పుడు చచ్చిపోయారు. ఇష్యూస్ అన్నిటి మీద జరుగుతూ ఉన్నాయి. సమగ్రంగా దీనికి ఒక ఎండింగ్ ఇచ్చే పరిస్థితి మాత్రం ఉంటుంది. రాజకీయ పార్టీల చుట్టూ తిరుగుతున్నారు, అయినా కూడా అన్యాయం జరుగుతుంది మీరు అంటున్నారు. సో ఇప్పుడు ప్రధానంగా నిరుద్యోగుల సమస్య రాష్ట్రం నుంచి దానికి ఏమన్నా మీరు నాయకత్వం నుంచి దానికి బాధితుల చేతుల్లోనే నాయకత్వం ఉండాలనేది నాకు ఫస్ట్ నుంచి. మేము ఓపెన్ కాస్ట్ తిరిగేటప్పటి నుంచి కూడా అదే. ఇప్పుడు మా సొంటలో మూంగనే ఆ పృథ్వీరాజ్ ఏదో కావాలనుకొని చేస్తున్నారని మొదలు పెడతారు. ఉన్నారు కదా వీళ్ళంతా. మన ట్రాక్ రికార్డ్ ఎంతనని ఉండని. అసలు నేను టీఆర్ఎస్ అనేది 2001లో వదిలిపెడితే నేను టీఆర్ఎస్ను ఎక్కడ వేదిక ఏది దొరికినా కానీ ఎక్కడెక్కడ తెలంగాణకు నష్టం జరుగుతుందో అప్పుడప్పుడు మాట్లాడిన. పల్లెకొకడు గల్లీకొకడు ఢిల్లీ దాకా పోయిండొక్కడు, ఎక్కడ చూసినా నీ కోసమే ఎత్తుకులాడుతున్నామని ముంగడ ఏడుపు ముఖం పెట్టి ముల్లే కట్టుకుంటున్నాడు. అమ్మా చూడు తెలంగాణమా అంగట్ల బతుకు ఆగమాగమా అని కేసీఆర్ మీద రాసుకొని పాడింది. అప్పటి నుంచి మేము వ్యతిరేకిస్తుంటే నాది రగులు బొమ్మ పెట్టి టీఆర్ఎస్ జెండాలేసి పెట్టి చూపిస్తున్నారు. ఏం చేస్తాం? సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళకు సోయి రావాలి. ఎస్ బరాబర్ అవుట్ రైట్ గారే. మేము మొట్టమొదట అశోక్ నగర్ ధారణా చేసిన నాడు వాళ్ళందరికీ ఎరికే, జనార్దన్లకు చాలా మందికి ఎరికే, ఇందిరాకి ఎరికే, నవీన్ పట్నాయక్ వీళ్ళందరికీ ఎరికే. ఆడ వద్దు మేము రామని చెప్పి తెల్లదాకా కూర్చున్నాను. ఆడ పొద్దుగాల 4:30 వరకు కూర్చున్నా. అది ఇండిపెండెంట్ మూవ్మెంట్, పవర్ఫుల్ మూవ్మెంట్ ఉండే. నిరాహార దీక్షలు చేసి ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్నాడు ఆయన, సోనం వాంగ్చు కూర్చున్నాడు. ఇక ఈయన విరమిస్తలేడు అన్నప్పుడు ఒత్తిడి పెరిగింది కదా. ఈయన విరమిస్తాడు అన్నప్పుడు రారు. అట్లనే ఈ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆమరణ దీక్ష కూర్చున్న వాళ్ళందరూ కూడా చేయొద్దు. ఒకవేళ చేస్తే చచ్చిపోవాలి అంతనే డిసైడ్ చేసుకొని కూర్చున్న ముందు. దాన్ని ఏం చేసి ఆయుధాన్ని నిర్వీర్యం చేశారు కొంతమంది. నేను వాళ్ళని కూడా వ్యక్తిగతంగా అనదలుచుకోలేను. కానీ అయితే పార్టీలోళ్ళు చెప్తుంటారు మేమున్నాం అది ఉన్నాం ఇది ఉన్నామని చెప్తుంటారు. నెగోషియేషన్ ఎప్పుడు బలవంతుడు ఉన్నప్పుడే నెగోషియేషన్ జరుగుతుంది. వీక్ ఉన్నంతో నెగోషియేషన్ ఎప్పుడు చేయరు ఎవడైనా కానీ. అది రాజ్యాలు ఎప్పుడు చేయాలి. నువ్వు వీక్ అని తెలిసినాక ఎందుకు వస్తారు? రాజకీయ పార్టీలు నువ్వు ఆడిపిస్తుంటే ఆడుతున్నావు అన్న తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టిరు మొన్న నిరుద్యోగులది. వాళ్ళే దానికి పితామహులు, భీష్మ పితామహులు అసలు స్కాములు చేసిన వాళ్ళు. గాలి దగ్గర పోయి గిల్లు మీటింగ్ పెడితే నీకెంతున్నదో ఎవడు అడిగిన వీడొచ్చి కూర్చో.
రోజుకో 10 మంది కూర్చోరి నిరాదీక్షకు, తీసుకోకపోతే మళ్ళీ 10 మంది రాని, మళ్ళీ తీసుకోతే మళ్ళీ 10 మంది రాని. మొన్న కూడా చెప్పిన, అరే మీరు 50 మంది కూర్చోరా, ఏడు సెంట్రల్ లైబ్రరీలో కూర్చోండి, మీరు దీక్ష కూర్చోరి, తెలంగాణ మొత్తం ఒక్కటి చేద్దాం, మేము బయట ఉండి మొత్తం పని అంతా చేస్తాం, కానీ రాజకీయ పార్టీల సైడ్ మీరు పోకుండా